నమస్కారం. మనం ఆచరించాల్సిన విధి విధానాలలో భాగంగా ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈనాటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలోకి అడుగుపెడదాం. మరి మంగళవారం సందర్భంగా మంగళవారం రోజున ఏ దేవతను స్మరించాలి, ఎటువంటి విధి విధానాలను పాటించాలి, గోచార రీత్యా ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇత్యాది విషయాల్ని తెలుసుకుందాం. మరి ఈ విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబరం శాస్త్రి గారు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు. వారిని అడిగి మంగళవారానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభప్రదం కార్యక్రమానికి స్వాగతం. గురువుగారు, మంగళవారం రోజున ఏ దేవతను స్మరించాలి, ఆ స్మరణలో భాగంగా ఎటువంటి ధ్యానాన్ని పఠించాలి అంటారు, తెలియజేస్తారా? మంగళవారము హనుమంతునికి ఇష్టమైనటువంటి వారం కాబట్టి హనుమంతుని ధ్యానం చేయటం ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలం కావటానికి దోహదకారి అవుతుంది. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాస్వక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. మరి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఈనాటి పంచాంగ వివరాల్ని తెలియజేస్తారా అండి? స్వస్తి శ్రీ దుర్ముఖినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము దశమి తిథి మంగళవారము. ఈరోజు దశమి తిథి పూర్తిగా ఉంటుంది. హస్తా నక్షత్రము సాయంత్రం 5 గంటల 14 నిమిషముల వరకు ఉంటుంది. వరియాన్ యోగము ఈరోజు పూర్తిగా ఉంటుంది. అలాగే కరణము తైతుల సాయంత్రం 6 గంటల 11 నిమిషముల వరకు ఉంటుంది. వర్జం ఈరోజు రాత్రి 2 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 4 నిమిషముల వరకు ఉంటుంది. ఇక దుర్ముహూర్త కాలము ఈరోజు పగలు 8 గంటల 21 నిమిషం నుండి 9 గంటల 14 నిమిషముల వరకు, తిరిగి పగలు 11 గంటల 10 నిమిషముల నుండి 11 గంటల 54 నిమిషముల వరకు ఉంటుంది. అమృత ఘడియలు ఈరోజు పగలు 10 గంటల 30 నిమిషముల నుండి 12 గంటల 18 నిమిషముల వరకు ఉంటాయి. రాహుకాలము పగలు 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు, యమగండ కాలము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు ఉంటాయి. సూర్యోదయము 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్తమయము 6 గంటల 47 నిమిషములకు. గురువుగారు, నేటి పంచముఖ ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకాన్ని వివరిస్తారా అండి? మనము ధ్యానాన్ని వందే అని ఆరంభించాం. అహం వందే, నేను నమస్కరిస్తున్నాను అని ఎవరికి నమస్కరించేది? వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వవక్త్రాంచితం, ఈ 5 ముఖములు కలిగినటువంటి ఆయనకి నమస్కరిస్తున్నాను అని చెబుతున్నాం. ఏ ముఖములు? వానర ముఖము ఆంజనేయ స్వామికి, పంచముఖ ఆంజనేయ స్వామిలో వానర ముఖము తూర్పు ముఖాన ఉంటుంది. రాక్షసులు పంక్తిముఖులు, అంటే వరుసగా రావణాసురుడికి ముఖాలు వరుసగా ఉంటాయి. దేవతలు పంక్తిముఖులు కాదు, దింగుముఖులు. 4 దిక్కుల 4 ముఖాలు, ఊర్ధ్వాన ఐదో ముఖం ఉంటుంది పరమశివునికైనా గాయత్రికైనా. అలా ఆంజనేయ స్వామికి తూర్పున వానర ముఖము, దక్షిణమున నారసింహము, పశ్చిమమున గరుడ ముఖము, ఉత్తరం వరాహముఖము, ఊర్ధ్వం హయగ్రీవం. అలా 5 దిక్కుల 5 ముఖాలు ఉంటాయి. వానర నారసింహ ఖగరాట్ క్రోడ అశ్వ వక్త్రాంచితం
నానాలంకరణం. హనుమంతుడు హరిహర అద్వైత తత్వం. ఆయన శివునిలాగా అభిషేకము ఇష్టం కలిగినటువంటి వాడు, విష్ణువులాగా అలంకార ప్రియ అని చెప్పి నానాలంకరణం, అనేక అలంకారములు కలిగినటువంటి వాడు. త్రిపంచనయనం, పంచముఖాంజనేయ స్వామికి ప్రతి ముఖానికి 3 నేత్రములు ఉంటాయి. ఆయన పూర్ణ రుద్రావతారం. ఏ విధంగా అయితే శివునకు ప్రతి ముఖానికి 3 నేత్రాలు ఉంటాయో అట్లాగే ఆంజనేయ స్వామికి కూడా పంచముఖాలకి 5 మూళ్ళు 15 నేత్రములు ఉంటాయి. దేదీప్యమానం రుచ, కాంతితో దేదీప్యమానంగా ఉండేవాడు. హస్తాబ్జై, ఆయన యొక్క 10 చేతులలో 10 ఆయుధాలు ఉంటాయి. అసి కత్తి, కేటం అంటే డాలు, పుస్తకం, సుధాకుంభం అంటే అమృత కలశం, అంకుశం అద్రి కొండ, హలం నాగలి, ఖట్వాంగం అంటే మంచకు కోడు లాంటి ఒక ఆయుధం ఉంటుంది, దాన్ని ఖట్వాంగం అంటారు. దశభుజం సర్వారి గర్వాపహం అని చెప్పి ఇలా 10 చేతుల యందు 10 ఆయుధములు కలిగి గర్వములను అణిచేటటువంటి, శత్రువుల యొక్క గర్వాన్ని అణిచేటటువంటి, అంటే శత్రుంజయుడు ఆయన. ఆయన్ని ధ్యానం చేస్తే మన శత్రువులని పరాజితులైపోతారు. అటువంటి ఆ పంచముఖాంజనేయ స్వామిని స్మరించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. మల్లికార్జున శర్మ గారు, గోచార రీత్యా మంగళవారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? మేషరాశి వారు ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లోనూ, ముఖ్యంగా షేర్లు అలాగే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వీటి యందు కొంత ప్రయోజనకరమైనటువంటి ఫలితములు పొందగలుగుతూ ఉంటారు. అయితే ఎంతో కష్టంగా ఉంటుంది అనేటటువంటి సందర్భంలో భగవత్ అనుగ్రహం వలన, మీ పెద్దలు లేదా మీ గురువుల యొక్క ఆశీర్వచన బలం వలన అవి చాలా సులువుగా పూర్తి అయ్యి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యమైనటువంటి వార్తలు కూడా వింటూ ఉంటారు. వృషభ రాశి వారు ఈరోజు ధార్మిక సంబంధమైనటువంటి ఆలోచనలు కొంత ఎక్కువగా చేస్తూ తీర్థయాత్రలు చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈనాటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో కార్యరూపం దాల్చడంలో కొంత మంచి మంచి ఆలోచనలు కూడా బలంగా చేయవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో, అంటే ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలో, గృహం కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ నిర్ణయాల్లో మీ యొక్క సోదరుల విషయాలు మిమ్మల్ని కొంత ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అసంతృప్తికరమైనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇటు సౌకర్యవంతమైనటువంటి, అటు సోదర సంబంధమైనటువంటి, అన్నదమ్ముల సంబంధమైనటువంటి అంశంలో కొంత చక్కనైనటువంటి ఆలోచనలు చేస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ వాతావరణం ఆనందప్రదంగా ఉంటుంది. చిన్న ప్రయాణాలు చేయగలుగుతూ ఉంటారు. నాయకులను కలుసుకునేటటువంటి ప్రయత్నం, అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్యను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా అతి శీఘ్రంగా పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఈరోజు వాక్కును కొంత జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎదుటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వటం, అదే సందర్భంలో మీరు కూడా పొందేటటువంటి ప్రయత్నంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకుండా గౌరవ మర్యాదలు ఉంటాయో వాటి సాంప్రదాయాలను పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. లేనట్లయితే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కన్యా రాశి వారికి ఈరోజు చేపట్టిన అన్ని కార్యక్రమాలు సకాలంలో విజయవంతం చేసుకోవటం, వాటికి సంబంధించినటువంటి ఫలితములు పొందటంలో కొంత ఆనందప్రదంగా కనిపిస్తూ ఉంటారు.
ఎప్పుడు కూడా ఈరోజు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి అవుతాయి, అందులో నాకు ఎక్కువగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటి భావనతో మీరు పనులు చేపట్టండి. ఆ విధమైనటువంటి ఫలితములు పొందగలుగుతారు, సంతోషం కూడా కలుగుతుంది. తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంత ఆలస్యాదులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రావాల్సినటువంటి బాకీలు సకాలంలో అందకపోవటం వలన తిరిగి అప్పులను చేసేటటువంటి ప్రయత్నం కూడా కనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. విందు విలాసాల కోసమే, గొప్పల కోసమే కొంత దాచుకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవటం, ఖర్చులు పెట్టడం అవసరం కూడా. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంతోషకరమైనటువంటి ఫలితాలు అందుతూ ఉంటాయి. ఆకస్మికమైనటువంటి సంతోషాదులు, ఆకస్మికమైనటువంటి లాభాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఒక విధమైనటువంటి సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలన్న భావన, ఆతృత ఈరోజు మీలో కనిపిస్తూ ఉంటుంది. తత్ఫలితంగా ఈరోజు అంతా కూడా విశేషంగా ఉంటుంది. మంచి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈరోజు విశేషమైనటువంటి సభలు, సమావేశాలను ఏర్పాటు చేస్తూ వాటిని ముందు ఉండి నిర్వహించి అందరి యొక్క ప్రశంసలు, అభిమానాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశంలో, రాజకీయ సంబంధమైనటువంటి అంశంలో కొంత పేరు ప్రఖ్యాతులు సాధించుకోగలుగుతారు. అయితే ఈ పేరు ప్రఖ్యాతులు సాధించుకునేటటువంటి క్రమంలో కొంత అసూయ, కొంత ఈర్ష్యలు మీ పైన ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటి యందు కొంత జాగ్రత్తగా ఉంటూ వ్యక్తిగత విషయాలను ఇతరులకు వెల్లడించకుండా కార్యక్రమాలను పూర్తి చేయండి. ఇక అన్ని విషయాలు ఆనందంగా ఉంటాయి. మకర రాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయటంలో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు తమకున్నటువంటి పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకుంటూ అవసరానికి తగినట్టుగా మీ యొక్క చదువులను రూపకల్పన చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు మంచిగా ఉపయోగపడుతూ ఉంటాయి. పోటీ సంబంధమైనటువంటి పరీక్షలందు పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నటువంటి వారు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క పాదములను తాకి ఆశీర్వాదం తీసుకొని కనుక మీరు మీ కార్యక్రమాలకు వెళ్ళినట్లయితే అవి అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. పెద్దవారి యొక్క ఆశీస్సులు మీ పైన చక్కగా ప్రసరించి మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతూ ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి వాతావరణంలో మంచి ఆలోచన చేస్తూ ప్రశాంతంగా ఉన్నట్లయితే ఈ అనారోగ్య సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. పరమేశ్వరు యొక్క కరుణా కృపా కటాక్షాలను పొందేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే దేవాలయానికి వెళుతాం లేదా ఇంట్లోనే ఉన్నటువంటి దేవతా మండపంలో కొంత కాసేపు ప్రశాంతంగా గడిపేటటువంటి ప్రయత్నం చేయండి. నేతితో దీపారాధన వెలిగించి పరమేశ్వరునికి అర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మితమైనటువంటి ఆహారం చక్కగా అనారోగ్యాన్ని తొలగించేస్తుంది. మీనరాశి వారు ఈరోజు వృత్తిపరమైనటువంటి ఆటంకాలను చాలా చక్కగా తెలివితేటలను ప్రదర్శిస్తూ వాటిని తప్పించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. సన్నిహితులు చేపట్టినటువంటి కార్యక్రమాలకు విశేషంగా హాజరవుతూ ఉంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ముందు ఉండి నడిపించగలుగుతుంటారు. మీరు చేపట్టినటువంటి పనులు అందరినీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. మంచి గుర్తింపు, గౌరవాలు లభిస్తుంటాయి. గురువుగారు, మంగళవారం యొక్క ప్రాముఖ్యతని అలాగే మంగళవారం రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి తెలియజేస్తారండి? మంగళవారము హనుమంతునికి ప్రీతికరమైంది అని చెప్పుకున్నాం. కేవలము హనుమత్ పూజకి మాత్రమే మంగళవారం మంచిది. అది కుజుడి వారం అవటం వల్ల మిగతా ఏ శుభకార్యాలకి మంచిది కాదు. హనుమద్భక్తులు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి వారం కదా అని చెప్పి ఆ రోజున ఏవైనా మొదలు పెట్టడం ఇటువంటివి మాత్రం చేయకూడదు. పూజ మాత్రం చేయొచ్చు. అందులో కూడా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం రాయటం, అరటిపండు నివేదన చేయటం, ఇవి రెండు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటివి, మనల్ని అనుగ్రహించేటటువంటివి. శ్రీరాముడి పట్టాభిషేకం అయ్యాక ఒకరోజు ఆంజనేయ స్వామి ఎప్పుడూ ఆకలి అన్నటువంటి వాడు సీతాదేవిని అడిగాడు, అమ్మ ఆకలి అవుతుంది, ఏదైనా పదార్థం ఇమ్మని. ఆమె, అమ్మ
ఇమ్మంటే నాయన ఎన్నడూ అరగని వాడివి అడిగావు, ఇదిగో ఈ సింధూరము అలంకరించుకుని నీకు పెడతాను అన్నది. అప్పుడే స్నానం చేసి ఆమె పాపిటి సింధూరం దిద్దుకుంటుంది. ఎందుకమ్మా సింధూరం దిద్దుకోవటము అంటే అమ్మ అన్నది, నేను చిటికెడు సింధూరం ధరించటం వల్ల నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నది. వెంటనే హనుమంతుడు అంగట్లోకి వెళ్ళిపోయి అమాంతం సింధూరం బస్తా నెత్తినిండా కుమ్మరించుకుని ఒంటినిండా రాసుకుని వచ్చాడు సభలోకి. అందరూ కూడా పక్కున నవ్వారు. శ్రీరాముడు అన్నాడు, ఆంజనేయ, నువ్వు ఇంతటి జ్ఞానినాం అగ్రగణ్యుడివి అయినా కూడా నీ వానర చేష్టలు మధ్య మధ్య పోగొట్టుకోవే అంటే, అప్పుడు ఆ ముగ్ధ భక్తితో ఆంజనేయ స్వామి అన్నాడు, స్వామి చిటికడు ధరిస్తేనే సింధూరము నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట, అందువల్ల నేను ఒంటి నిండా ధరించాను, నీవు 1000 కోట్ల సంవత్సరాలు ఉండాలి అని చెప్పి. ఎవరు ధరించాలి ఇది అంతా ఆలోచించలేదు. శ్రీరాముడు పరమానంద భరితుడయ్యి, నా ఇష్టభక్తుడైనటువంటి ఆంజనేయుని కనుక ఈ రోజున సింధూరం రాసేటట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఈ విషయం సీతాదేవి కూడా తెలిసింది. తెలిసి ఆమె అన్నది, ఎన్నడూ ఆహారం అడిగినటువంటి వాడు ఆకలి అన్నాడు, ఈ రోజున నా భక్తుడు ఆంజనేయునికి పుత్ర సమానుడు ఆయనకి ఇష్టమైనటువంటి అరటిపండు కనుక నివేదించేట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నది ఆ తల్లి. కాబట్టి ఈ మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరం రాయటము, అరటిపండు నివేదన చేయటం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహించటమే కాదు సీతారాములు కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి అలా ఆంజనేయ సేవ చేసుకుని ధన్యులం కావాలి. ఈరోజు ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల యోగక్షేమాలతో వర్ధిల్లాలి. చాలా బాగుందండి. మరి మంగళవారం రోజున ఎటువంటి విధి విధానాలు పాటించాలి, అలాగే మంగళవారం యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి, ఈనాటి ఆధ్యాత్మిక మార్గదర్శనం శుభప్రదం కార్యక్రమంలో మంగళవారం రోజున ఏ దేవతను స్మరించాలి, మంగళవారం రోజున పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, మంగళవారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, గోచార రీత్యా 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి శుభప్రదం కార్యక్రమం. రేపటి శుభప్రదంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.